హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం మ్యాంగో కుల్ఫీ తయారు చేసుకోబోతున్నాం. టేస్టీ అండ్ సింపుల్గా కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3/4 లీటర్ పాలు వేసుకొని అవి కాస్త వేడయ్యేంత వరకు మరిగించుకోవాలి. దాంట్లో ఒక 3/4 కప్పు పాలపొడి అలాగే 3/4 కప్పు పంచదార వేసుకొని పాలపొడి ఉండలు లేకుండా చక్కగా కలిసేంత వరకు కలుపుకోవాలి. గ్యాస్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుంచి 12 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా చక్కగా దగ్గర పడేంత వరకు. ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా బాదాం ముక్కలు వేసుకొని మరో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 బంగనపల్లి మామిడి పళ్ళు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసుకొని దీంట్లో ఉన్న గింజ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే 2 మామిడి పళ్ళలో గింజలు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మామిడి పళ్ళు ఒక గాజు గ్లాస్లో కానీ బౌల్లో కానీ పెట్టేసుకొని దీంట్లో మనం ముందుగా ఏదైతే కుల్ఫీ లిక్విడ్ తయారు చేసి పెట్టుకున్నామో అది కూడా మామిడి పళ్ళలో వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పైన ముక్క ఏదైతే ఉందో అది కూడా ఇలా పెట్టేసుకొని ఒక టూత్ పిక్తో జారకుండా పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 6 గంటలు కానీ లేకపోతే ఒక నైట్ కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వదిలేసుకోవాలి. చూసారు కదా, ఒక నైట్ తర్వాత ఇవి పూర్తిగా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిపైన ఉన్న తొక్క తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా 2 మామిడి పళ్ళను పైన తొక్క తీసేసుకొని ఇవి సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఒక ప్లేట్లో పెట్టేసుకొని వాటిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా ముక్కలతోని డెకరేషన్ చేసుకుంటే చల్లచల్లగా మ్యాంగో కుల్ఫీ రెడీ అయిపోయినట్లే. ఇలా చేసేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.